Hello everyone, this is Dr. Naresh Reddy, Senior Consultant Endodontist, Krishna Dental Hospitals. ఈరోజు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో మొదటిగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అంటే రూట్ కెనాల్ అంటే ఏంటి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనకు పంటికి పైన కనిపించే అంటే చిగురు మీద కనిపించే భాగం మనం క్రౌన్ అంటాం. దాని లోపట అంటే చిగురు లోపట ఎముకలో ఉన్న భాగాన్ని రూట్స్ అంటాం, అంటే వేర్లు. సో పంటికి ఉన్న 3 పొరల్లో ఎనామిల్, డెంటిన్, పల్ప్. ఈ పల్ప్ వచ్చేసి రూట్ మధ్యలో ఖాళీగా ప్లేస్ అంటే మనకి నర్వ్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ ఈ కెనాల్ నుంచి సప్లై ఉంటుంది. అంటే ఒక పంటికి జీవం అనేది ఈ రూట్ కెనాల్ నుంచే సప్లై ఉంటుంది. సో ఒకసారి ఈ పంటికి ఇన్ఫెక్షన్ వస్తే అంటే పంటి మీది భాగం నుంచి కానీ అంటే ఎనామిల్, డెంటిన్ నుంచి పాస్ అయ్యే పల్ప్కి రీచ్ అయినా, లేకపోతే కింది భాగం నుంచి కానీ అంటే వేరు కింద నుంచి అంటే ఎముకకి ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడి నుంచి రూట్ కెనాల్కి ఇన్ఫెక్షన్ అయినా కానీ సో పంట మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే ఆ రూట్ కెనాల్లో ఉన్న నర్వ్స్ కానీ బ్లడ్ సప్లై కానీ ఇన్ఫెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇటువంటి టైంలో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో తెలుసుకుందాం. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే ముందు మనకి ఎనామిల్లో ఉన్న పుచ్చు అంతా తీసేస్తాం. దాని తర్వాత చిన్నగా హోల్ చేసుకొని పల్ప్ ఛాంబర్ లోపలికి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ నుంచి పల్ప్ ఛాంబర్లో ఉన్న కెనాల్స్ అంటే మనకి 3 రకాల పళ్ళు ఉంటాయి. అంటే ముందటి వచ్చేసి ఇన్సైజర్స్, దాని పక్కన ప్రీమోలార్స్, దాని తర్వాత మోలార్స్. సో ఇన్సైజర్స్లో ఏంటంటే ఒకటే కెనాల్ ఉంటుంది. ప్రీమోలార్స్లో 2 కెనాల్స్ ఉంటాయి. దంతాలలో అంటే మోలార్స్లో 3 నుంచి 4 కెనాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ఆ పల్ప్ ఛాంబర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ కెనాల్స్ని ఫైల్స్ తోటి క్లీన్ చేస్తాం. అంటే ఫస్ట్ హ్యాండ్ ఫైల్స్ ఉంటాయి, ఇవి చాలా సన్నగా ఉంటాయి. ఫైలింగ్ ప్రొసీజర్ తోటి అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త తీసేస్తాం. దాని తర్వాత రోటరీ ఫైల్స్ వాడతాం. రోటరీ ఫైల్స్ ఈ హ్యాండ్ ఫైల్స్ కంటే కాస్త లావుగా ఉండి ఆ కెనాల్ అంతా నీట్గా క్లీన్ చేస్తుంది. సో ఈ క్లీన్ చేసే ప్రొసీజర్లో మనం ఫైలింగ్ చేసిన తర్వాత మెడికమెంట్స్ యూజ్ చేసి నీట్గా క్లీన్ చేసుకుంటాం. సో ఈ క్లీనింగ్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ థింగ్. సో క్లీనింగ్ ప్రొసీజర్ తర్వాత ఫిల్లింగ్ ప్రొసీజర్ వచ్చేసి గటపర్చా పాయింట్స్ తోటి చేస్తామన్నమాట. ఈ గటపర్చా అనేది ఏంటంటే ఇనర్ట్ మెటీరియల్, అంటే దీనివల్ల బాడీకి ఎటువంటి హామ్ ఉండదు. సో దీన్ని నీట్గా ఆ కెనాల్స్లో ప్యాక్ చేసి మీదికి వెళ్ళి సిమెంట్ ఫిల్లింగ్ చేస్తాం. సో ఒకసారి సిమెంట్ ఫిల్లింగ్ చేసిన తర్వాత రూట్ కెనాల్ చేసిన పన్నుకి కంపల్సరీ క్యాప్ వేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పుచ్చిపోయింది పన్ను, దాంట్లో చిన్న హోల్ చేసుకునేసరికి ఆ టూత్ పోర్షన్ కాస్త వీక్ అయిపోతుంది అన్నమాట. సో వీక్ టూత్ పోర్షన్ అలానే ఉంచితే నెక్స్ట్ మనం తినేటప్పుడు కానీ ఫోర్సెస్ పడి ఆ పన్ను విరిగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల దానికి క్యాప్ అనేది వెరీ కంపల్సరీ థింగ్. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 6 months ఆర్ అట్లీస్ట్ 1 yearలో ఒకసారి డెంటిస్ట్ని విజిట్ అవ్వాలి. సో దట్ ఏంటంటే ఆ క్యాప్ సరిగ్గా ఉందా లేకపోతే ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిందా అనేది మనకి రివ్యూలో ఎక్స్రేస్ తీసుకొని చూస్తామన్నమాట. థ్యాంక్ యూ.